హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ సెషన్స్. ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుతున్నామండి. ఇది ఒక అవార్డు సంబంధించింది, ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అంటాం. నిన్న మొన్నటి వరకు దీన్ని మనం నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేవాళ్ళం. తర్వాత మళ్ళీ టైలర్ అవార్డు వచ్చింది, దాన్ని నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని ట్రీట్ చేస్తున్నారు. ఏంటి క్వశ్చన్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ 2024 అలోక్ శర్మకు ఇవ్వటం జరిగింది. అలోక్ శర్మ అవార్డెడ్ ది గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ 2024. స్టేట్మెంట్ 1. ఈ అవార్డును పొందిన మొట్టమొదటి భారతీయుడు ఇతనే. ఈజ్ ద ఫస్ట్ అవార్డీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్, గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా. అవార్డును ప్రతి ఏటా 5 ఖండాల వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ 5 continents. అలోక్ శర్మ గంగా పరిరక్షణపై విశేషమైన కృషి చేశారు. హీ ఫాట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గంగా రెజ్యువనేషన్. ఇట్లా ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ యూపీఎస్సీ గత 2 times అడుగుతుంది ఆప్షన్స్ ఎలా ఉన్నాయి. సెలెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి అని అన్నారు. కింద 1 only 1 and 2 అట్లా ఇవ్వట్లేదు. ఏమనుంది చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎనీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఏవైనా 2 కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎనీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఏవైనా 3 కరెక్ట్ అయి ఉండొచ్చు. ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇది క్వశ్చన్ ఆన్సర్ అక్కడ మీకు తెలిస్తే ఇప్పుడు చేసేయండి, లేదంటే మనం కొంచెం డీప్ రూట్స్లోకి వెళ్దాం. ఎట్లా అడుగుతాడు, ఇలాంటి ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉందండి ఫ్యూచర్లో మనకు. ఇంతకుముందు అంటే ఎన్ని జతలు సరైనవి, ఎన్ని జతలు సరికానివి, ఎన్ని సరిగ్గా జతపరచబడినవి, ఎన్ని సరిగ్గా జతపరచబడలేదు, అసెర్షను, రీజను, అట్లా ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఓకే, వెళ్దాం. ఇప్పుడు ఏంటది గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్. ఇది యాక్చువల్గా ధరిత్రి దినం రోజు ఇస్తారండి, ఎర్త్ డే. ఎందుకంటే దీని యొక్క ఫౌండర్ బర్త్డే కూడా ఎర్త్ డేనే. ఇది 1989లో స్టార్ట్ చేశారు. 1990 నుంచి దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది, నో డౌట్. 1990 నుంచి ఇస్తున్నారు. మనకు ఎర్త్ డే ఎప్పుడు జరిగింది? 1992 ఎర్త్ డే. 1992 రియో డిజైనీరోలో మనకు ఎర్త్ సమ్మిట్ జరిగింది కదా. ఆ తర్వాత దాన్ని డిసైడ్ చేశారు ఎర్త్ డేని April 22 అని. కానీ బట్ అవార్డు 1990 నుంచి ఇస్తున్నారు. ఫౌండర్స్లో ఒకరు బర్త్డే ఆ రోజే అండి, అందుకని April 22 దీన్ని అనౌన్స్ చేస్తారు. సరే, మనకు ఇది ఆల్రెడీ అనౌన్స్ చేసి చాలా ఒక 2 months అయినప్పటికీ కూడా ఇది కరెంట్ ఇష్యూ మీకు, కాబట్టి చెప్పడం జరుగుతుంది. సార్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఈ అవార్డులు కూడా అడుగుతాడా ఏంటా అని. అడుగుతున్నాడమ్మా. అంటే ఈ చిన్నవి ఇలాంటివి కాదు. ఎన్విరాన్మెంట్లో 2-3 అవార్డ్సే ఉంటాయి మనకు. విత్ రెస్పెక్ట్ టు ఇండియా మనకు ఎకోసిస్టమ్స్ బయోడైవర్సిటీలో NBA అవార్డ్స్ ఉంటాయి, నేషనల్ బయోడైవర్సిటీ అవార్డ్స్ అని. ఒక 5 categories ఇస్తారు. వరల్డ్కి సంబంధించి లుక్ ఆఫ్ మ్యాన్ అవార్డ్ అని, లేకపోతే ఇలాంటి అవార్డ్స్ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అని, టైలర్ అవార్డు కానీ ఇలాంటివి ఉంటాయి. ఒక 3-4 ఉన్నాయి, వాటిని మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందే చూస్తే ఇగోండి, ఏపీఎస్సి Group 2 అంటే SNT చెప్పమని నాకు ఎక్కడైతే స్టూడెంట్స్ అడిగారు, ఎక్కువగా విశాఖపట్నం ఆర్సిడి స్టూడెంట్స్ అడిగిన తర్వాత నేను స్టార్ట్ చేయలేదండి. ఏదో పైకి స్టార్ట్ చేశాను. కానీ ఒక 1 week 10 days లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూశాను. ఇది ఇప్పుడు అలోక్ శర్మ బిట్ నేను చూసినప్పుడు పేపర్లో కానీ ఎక్కడ చూసినప్పుడు నాకు ఇమీడియట్గా స్ట్రైక్ అయింది ఏంటంటే ఈ బిట్. ఎందుకంటే ప్రీవియస్గా ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు ఎన్విరాన్మెంట్లో కానీ SNTలో కానీ. SNT అంటే టెక్నికల్ పార్ట్, Chapter 1కి సంబంధించి. మిగతా 4 chaptersకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ లకాఫ్మ్యాన్ అవార్డ్ బై ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఎవరు మొట్టమొదటి లకాఫ్మ్యాన్ అవార్డుని పొందారు అని. ఓకే, మనకు ఏంటి ధ్రువజ్యోతి ఘోష్ అప్పుడు ఈస్ట్ కోల్కతా అనే వెట్లాండ్ని పరిరక్షించడానికి చర్యలు చేపట్టాడు. ఆయన రీసెంట్గా చనిపోయాడు కదా 1 year back. ఆయన మినిస్టర్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా పనిచేశాడు వెస్ట్ బెంగాల్లో. ఆయన ఫస్ట్ లారెట్ ఇండియా నుంచి. ఈ అవార్డుని పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ధ్రువజ్యోతి ఘోష్. అనుకోకుండా అప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తున్నప్పుడు బిట్ కూడా చెప్పడం జరిగింది. సరే, ఇది నేను దేని పరంగా చెప్పానంటే ఇది జాగ్రఫీ పరంగా చెప్పాను అక్కడ. దీన్ని బేస్ చేసుకొని ఇది కనబడిన వెంటనే ఇలాంటివి అడిగే అవకాశం ఉందని మనం తయారు చేయడం జరిగిందండి ఈ బిట్. ఏంటి బిట్? మీరు స్టేట్మెంట్స్ చూశారు. ఇప్పుడు మనం అవార్డు కోసం వెళ్దాం. చూడండి, the Goldman Environmental Prize honors ordinary people who take extraordinary actions to protect our planet.
2024లో గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ విన్నర్స్ ఎంతమందికి వచ్చింది చూడండి, 6 మెంబర్స్. అంటే ఏ ఏ సరే, బ్రెజిల్ నుంచి మార్సెల్ గోమ్స్, ఆస్ట్రేలియా నుంచి మురామోరో జాన్సన్, ఇండియా నుంచి అలోక్ శుక్లా, నాట్ శర్మ, వాళ్ళు తప్పించారు, ప్రింట్ మిస్టేక్ వచ్చింది, శుక్లా. స్పెయిన్ నుంచి తెరెసా విసెంట్, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఆండ్రియా విడోరే, సౌత్ ఆఫ్రికా నుంచి ఇంకా 2 ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, సరే అలోక్ శుక్లా అండి, సారీ, ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకు ఈ అవార్డు 6 రీజన్స్కి ఇస్తారండి. ఓకే, ఏంటంటే రీజన్స్ అంటే, వన్, మనకు ఏషియా కాంటినెంట్కి ఒకరికి ఇస్తారు, ఆఫ్రికాకి ఒకరికి ఇస్తారు, యూరోప్కి ఒకరికి ఇస్తారు, నార్త్ అమెరికాకి ఒకరికి ఇస్తారు, సౌత్ అమెరికా అండ్ సెంట్రల్ అమెరికా నుంచి ఒకరికి ఇస్తారు, అండ్ ఐలాండ్ నేషన్స్ ఇంక్లూడింగ్ ఓషియానా, దీంట్లో ఆస్ట్రేలియా కూడా ఉంటుంది. ఇట్లా 5 ప్రధాన ఖండాలు, 6వ ఖండం ఆస్ట్రేలియాతో పాటు దీవులు సమూహానికి సంబంధించి 6 ఖండాలు అనమాట. మనం 5 ఖండాల నుంచి అని చెప్పకూడదు, 6 ఖండాల నుంచి ఇచ్చే అవకాశం ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఓకే, ఫస్ట్ గమనించాల్సింది అది. సెకండ్ ఏంటి, సరే ఇది మనకు ఇండియన్కి వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ అయింది, లేదంటే మనం పెద్దగా గుర్తుంచుకోమేమో. 6గురికి వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. అలోక్ శుక్లా పేరు మర్చిపోకండి. నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు జనరల్ కన్ఫ్యూజ్ అయ్యారు పీపీటీ తయారు చేసే దగ్గర. నేను కూడా అదే చూడండి చెప్పడం జరుగుతుంది తొందరలో. సో ఆయన కోసం తెలుసుకోవటానికి ఏమీ అవసరం లేదు, మనం జస్ట్ ఈ స్లైడ్ని ఇలా టచ్ చేస్తే ఇక్కడ వస్తుంది దేనికి సంబంధించి. అలోక్ శుక్లా ఈయన జనరల్గా మనకు ఛత్తీస్గఢ్లో ఈ కోల్ మైన్స్ ద్వారా ఆల్మోస్ట్ చాలా ఫారెస్ట్ ఏమవుతుందంటే అది ఎక్స్టింక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా ఈయన ఒక మోర్ దెన్ 4,45,000 ఎకరస్ ఆఫ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్యమాలు స్టార్ట్ చేశాడు. ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన ఒకటి, అదేవిధంగా హస్డియో అంటే మనకు మహానదికి ఉపనది. హస్డియో మొత్తం కోల్ బ్లాక్స్ ఉన్నాయి, కోర్బా బెల్ట్ అంతా. సో హస్డియో సమితి ఒకటి ప్రారంభించాడు, దాని ఫౌండర్ ఇతను. ఆ 2 ఉద్యమాల ద్వారా ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఈ పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా అటవీ పరిరక్షణకు వినూత్నమైన చర్యలను చేపట్టి కాపాడాడు. కాబట్టి ఈయనకి అవార్డు వచ్చింది. అదే ఇక్కడ ఇస్తాడండి మొత్తం. ఓకే, ఏంటి అశోక్ శుక్లా ఎంత, 4,45,000 ఎకర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ రిచ్ ఫారెస్ట్ ఫ్రమ్ 21 ప్లాండ్ కోల్ మైన్స్ ఇన్ సెంట్రల్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఓకే, అది ఇక్కడ చూపెట్టాడు. ఇంకా ఉంది ఆయన కోసం ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది, చెప్పాను కదా. హస్డియో రివర్ దేనికి సంబంధించిన ఉపనది, మహానదికి సంబంధించిన ఉపనది, కోల్ బ్లాక్స్ అన్నీ ఉన్నాయి. ఆయనకు సంబంధించిన ఇంకా ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఆ ఫారెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆయన తర్వాత ఏమేం చేశాడు ఇతను చూడండి, ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన ఒకటి ప్రారంభించాడు. ఆ తర్వాత చూడండి అమ్మ, ఇది హస్డియో అరణ్య బచావో సంఘర్ష సమితి. హస్డియో అరణ్య బచావో సంఘర్షణ సమితిని కూడా ప్రారంభించి ఈ గ్రాస్ రూట్స్ లెవెల్లోకి, ముఖ్యంగా ట్రైబ్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాటిని ఆపించడానికి ప్రభుత్వమే వాటిని ఆపించే విధంగా ఉద్యమాలు తీసుకొచ్చి మొత్తానికి వాటిని కాపాడాడు. దేన్ని, ఈ 4,45,000 ఎకరాల్లో ఉన్న అడవులని. దీన్ని గుర్తించిన మన ఎవరు, ఈ సంస్థ గోల్డ్మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ని ఇతనికి డెడికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదంతా నేను చెప్పడం భావ్యం కాదు, మీరు చూసుకోవాలి, మీరైతే ఖచ్చితంగా అదంతా చూసుకోండి. ఓకేనా, ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూడడానికి ప్రయత్నించండి. ఈ అవార్డు ఇతనికి ఇవ్వటం జరిగింది. ఇతనితో పాటు 6 మెంబర్స్కి ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ అవార్డు భారతదేశంలో ఇతనే మొదట పొందలేదు, ఇంతకుముందు కూడా కొంతమందికి అవార్డు ఇవ్వటం జరిగింది. 1992లో ఈ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, 1990 నుంచి ఇస్తున్నారు. ఎప్పుడు దీన్ని అనౌన్స్ చేశారు, ఎప్పటి నుంచి ఇస్తామని 1989 నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. 1990 నుంచి క్రమం తప్పకుండా దీనికి ఇస్తున్నారు. ఆ విషయం కూడా మీకు ఇంకా ఓపిక ఉంటే ఒక్కసారి ఆ విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎక్కడ మనకు ఏంటి, అబౌట్ గోల్డ్మెన్ ప్రైజ్, రైట్, ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. ఓకే, ఓవర్ వ్యూ ఆఫ్ ద ప్రైస్, ఇక్కడ ఎవ్రీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి.
ఇవ్వండి 6 కాంటినెంట్స్ నుంచి ఇస్తున్నట్టు గ్రాస్ రూట్ ఎన్విరాన్మెంటల్ హీరోస్కి ఇస్తున్నాం. ఎవరైతే పూర్తిగా దిగువ స్థాయిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 1989లో రిచర్డ్ అండ్ రోడా గోల్డ్మన్ దీన్ని ప్రారంభించారు. ఓకే, ఆయన బర్త్డే అనుకోకుండా అదేంటి ఏప్రిల్ 22న పడడం, తర్వాత దాన్ని ఏప్రిల్ 6, 1990లో ఫస్ట్ సెరమనీ చేశారంట. తర్వాత ఎర్త్ డే ఆయన బర్త్డే ఒకటే అవ్వడం, ఎర్త్ డే రోజు దీన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఇచ్చారు. మీరు ఒక్కసారి చదవండి, మనం తక్కువ టైం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం కాబట్టి. ఓకే, అయితే ఈ అవార్డుని పొందిన వాళ్ళు మన ఇండియాలో ఇంతకుముందు 5 ఉన్నారు. ఈయన 6th వన్. 6 ఖండాలకు ఇస్తున్నారు, ఇప్పటివరకు 6 పొందారు. మొదటిది ఎవరు? మేధా పాట్కర్. మీకు ఐడియా ఉండొచ్చు దేనికోసం ఈమె వర్కౌట్ చేసిందండి. నర్మదా బచావో ఆందోళన్. ఓకే, ఎంసీ మెహతా గ్రీన్ అడ్వకేట్ అంటాం. గ్రీన్ అడ్వకేట్ ఆఫ్ ఇండియా ఎంసీ మెహతా. గ్రీన్ జడ్జ్ కుల్దీప్ సింగ్. ఓకే, అండ్ మనకు గ్రీన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, గ్రీన్ మినిస్టర్ మేనకా గాంధీ. ఓకే, అండ్ మన ఎన్విరాన్మెంటల్ ఫాదర్ ఆఫ్ ఇండియా లేదా ఎకలాజికల్ ఫాదర్ ఆఫ్ ఇండియాగా మనం ఎవరిని చెప్తామండి? రామ్దేవరావు మిశ్రా ప్రొఫెసర్ అతను. సో ఒక 6-7 పర్సన్స్ ఉన్నారు. రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇట్లా కొంతమందిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎంసీ మెహతా గ్రీన్ అడ్వకేట్ అండ్ హీ ఫాట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గంగా పరిరక్షణ కోసం విశేషమైన చర్యలు చేపట్టాడు. ఓకే, రషీదా బి అండ్ చంపాదేవి శుక్లా వీళ్ళు ఎక్కువగా ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ మీద దాన్ని ఆ తర్వాత అనంతర పరిరక్షణ చర్యల కోసం ఎక్కువగా పాటుపడ్డారు మధ్యప్రదేశ్. ఓకే, అండ్ రమేష్ అగర్వాల్ ఈయన మళ్ళీ ఏది ఛత్తీస్గఢ్ సంబంధించి కోల్ మైన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ లాస్ జరుగుతుంది, ఫారెస్ట్ కోల్పోతున్నాం. సేమ్ అలోక్ శుక్లా లాగానే ఈయన కూడా రమేష్ అగర్వాల్ కూడా కోల్ మైన్స్కి అగెనిస్ట్గా ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం పాటుపడ్డాడు. సేమ్ కోల్ మైన్స్ అండ్ ఐరన్ మైన్స్కి అగెనిస్ట్గా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఒడిస్సాలో ఈయనండి ఎవరు? ప్రఫుల్ల సమంతార. ఈయన కూడా అబ్బాయి అయితేను కూడా ప్రఫుల్ల సమంతార ఒడిస్సాలో వర్కౌట్ చేశాడు. అండ్ అలోక్ శుక్లా ఇప్పుడే చెప్పుకున్నాం ఛత్తీస్గఢ్ రెండు సంస్థలు స్థాపించాడు. ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన అండ్ ఇంకోటి ఏంటండి హస్డియో సమితి ఒకటి ప్రారంభించి 4,45,000 ఎకరాలకు ఈయన అరణ్యం అది కోల్ మైన్స్కి బలి కావాల్సింది, దాన్ని కాపాడడానికి చర్యలను చేపట్టడం జరిగింది. రైట్, ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి దాన్ని చూద్దాం ఆ క్వశ్చన్ని. అంటే రేపు ఎగ్జామ్లో కూడా తొందరపడడానికి గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ 2024 అలోక్ శుక్లాకి వచ్చింది. కరెక్ట్, ఇది కరెక్ట్. ఈ అవార్డును పొందిన మొట్టమొదటి భారతీయుడు ఇతనే. తప్పు. మొట్టమొదటి భారతీయుడు లేదా భారతీయురాలు ఎవరండి మనకు? మేధా పాట్కర్. ఈయన కాదు. మేధా పాట్కర్ తర్వాత అలోక్ శుక్లా వరకు మొత్తం 6 వచ్చాయి. ఆ లిస్ట్ మనం చూసాం. మేధా పాట్కర్, ఎంసీ మెహతా, రషీదా బి అండ్ చంపాదేవి శుక్లా, రమేష్ అగర్వాల్, ప్రఫుల్ల సమంతార అండ్ అలోక్ శుక్లా 6 వచ్చింది ఇది. అండ్ ఈ అవార్డును ప్రతి ఏటా 5 ఖండాలు అని ఇచ్చాం, 5 కాంటినెంట్స్ అని. కానీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వెబ్లో కూడా చూసుకున్నాం ఎన్ని ఖండాల వారికి ఇస్తున్నాం అంటే 6, 5 కాదు. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా తప్పే. అలోక్ శర్మ, మళ్ళీ శర్మ అని వచ్చింది, శుక్లా గంగా పరిరక్షణపై విశేషమైన కృషి చేశాడు. గంగా పరిరక్షణ పైన కృషి చేసి ఉండొచ్చు, కానీ ఈయనకి అవార్డు ఇవ్వటానికి దేని మీద విశేష కృషి చేశాడంటే ఛత్తీస్గఢ్లో అడవుల పరిరక్షణకు చర్యలు చేపట్టాడు. దేనికి అగెనిస్ట్గా చేశాడంటే కోల్ బ్లాక్స్కి అగెనిస్ట్గా చేశాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్, ఏదేమో ఫస్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఎనీ వన్ స్టేట్మెంట్, ఏదో ఒక్కటి మాత్రమే ఇక్కడ కరెక్ట్గా ఉన్నది అనేది ఆన్సర్. రైట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ జూన్ 9న ఇక్కడ తెలంగాణ అభ్యర్థులకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండిపోయిందండి, జోగ్రఫీ. అది కొంచెం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత చాలా హెవీగా ఉంది. అది ప్రీ కమిట్మెంట్ బ్యాచెస్. అది కొంత కారణం మనది డిలే అవ్వటానికి. మన ఎలక్షన్స్ టైంకి ఊరు వెళ్ళటం, మళ్ళీ అంతకుముందు ప్రిలిమ్స్ రాయడానికి ఊరు రావటం, మళ్ళీ డిఓ ఎగ్జామ్ రాయడానికి ఊరు రావటం, ఇట్లా కొన్ని కారణాలు, నా వ్యక్తిగత కారణాలతో లేట్ అవుతుంది. రోహిత్ సార్ వీళ్ళ వల్ల కాదు. రోహిత్ సార్ వీళ్ళ వల్ల కాదు, కానీ ఇక్కడ టెక్నికల్గా మనం 1-2 వీడియోస్ చేసిన తర్వాత అది కొంచెం ఇష్యూ అయ్యి మళ్ళీ డిలీట్ అవ్వడం, మళ్ళీ రిపీట్గా చెప్పడం అలాంటిది అవుతుంది తప్ప మిగతాదేమి పాపం వాళ్ళ ఎటువంటి సమస్యలు లేవు. నా వ్యక్తిగత కారణాలే కారణం అవుతుంది. ఏదేమైనా మనం జస్ట్ అనుకున్నాం, నో డౌట్ జూన్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేస్తామని. నాకు ఇంకొక 15 days టైం ఇవ్వండి, సిలబస్ కంప్లీట్ చేస్తున్నామా, మీరేం వర్రీ అవ్వద్దు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 70% అబోవ్ సిలబస్ అయ్యింది. అంతా కూడా సిలబస్లో ఏ లైన్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడో
వాటికి అప్ టు డేట్ చెప్తున్నాను. వీలున్నంత వరకు వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తున్నాం. అంటే ఏది బాధపడడానికి ఏం లేదు. కొంచెం డిలే అవుతుంది. అది ఉన్న పొలంగా అన్నీ మీరు 75 మార్కులు ఇప్పుడే చదవలేరు కదా. కొంచెం అర్థం చేసుకోండి మా వ్యక్తిగత అంశాలను కూడా. నో డౌట్ కొంచెం నాకు ఒక 2 or 3 వీక్స్ టైం ఇవ్వండి. మీకు ఖచ్చితంగా 1 మంత్ ప్రిపరేషన్ టైం ఉండేటట్లే సిలబస్ కంప్లీట్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది అయిపోయిన వెంటనే ఒకవైపు కరెంట్ ఇష్యూస్, మరొక వైపు ఎంసీక్యూ సెషన్స్ కూడా ప్రారంభిస్తాను. జోగ్రఫీకి ఏ విధంగా అయితే దాదాపు ఒక 300-400 క్వశ్చన్స్ చేశానో దీనికి కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? మీరు మాత్రం ఎటువంటి టైంని ఏ సెకండ్ని కూడా వేస్ట్ చేసుకోకండి. అవాయిడ్ వాట్సాప్, ఇన్స్టా, అవాయిడ్ మొబైల్ ఒక 1-1.5 అవరే చూడండి. ఎప్పుడు అది కూడా ఈవినింగ్. అది కూడా ఏంటి మీరు రాసుకుంటారు. మీరు డౌట్స్ ఉన్నాయనుకోండి, చదువుతున్నప్పుడు డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్ రాసుకుని అప్పుడు చూడండి. పొరపాటున డౌట్స్ ఇప్పుడే వచ్చిందని మధ్యలో చూసినా మీకు టైం వేస్ట్ అవుతుంది. అమ్మ మీకు అర్థం అవ్వట్లేదు. ప్రిలిమ్స్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఒక పోస్ట్కి 100 మందిని సెలెక్ట్ చేశారు. కాబట్టి క్వాలిఫై అయ్యామని చాలామంది నా కజిన్స్ చాలామంది కానీ, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వీళ్ళు చాలామంది ఉన్నారు చూస్తున్న స్టూడెంట్స్. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక ఒక 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 దాంట్లో ఉండిపోయారు. ఏమంటాం దాన్ని, ఒక ఊహల్లో ఉండిపోయారు. అది అచీవ్మెంట్ కాదు. అది అచీవ్మెంట్ కానే కాదు. వాడు 1:12కి తీసేటప్పుడు క్వాలిఫై అయితే అది కొంత అచీవ్మెంట్. లైక్ యూపీఎస్సీ 1:50కి తీసినా క్వాలిఫై అయినా ఏదో కొంత అచీవ్మెంట్. 1:100 తీశాడు, అది అచీవ్మెంట్ కాదు. మీకు బర్డెన్ మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు 99 మందితో పోటీ పడుతున్నారు. మీకున్న టైం తక్కువ. ఓకే, ఉన్న వాటిల్లో ఏంటంటే ఒక్క ఏపీ హిస్టరీయే నాకు తెలిసి మీకు కంప్లీట్ సిలబస్ అవైలబిలిటీలో ఉంటుంది. మిగతావన్నీ ఎక్కువగా డైనమిక్స్ ఉన్నాయి. అందులో మనదైతే దరిద్రం, ఫుల్ డైనమిక్ పార్ట్ ఉంది. డైనమిక్ చదవాలి, కన్వెన్షనల్ చదవాలి. ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఇంకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు? కాబట్టి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకండి. తెలివితేటలునే గుర్తుంచుకుంటాం వేస్ట్ అండి. ఇవి ఎంసీక్యూస్ ఆన్సర్ చేయాలి. మనం ఎంసీక్యూస్ ఆన్సర్ చేయాలంటే మనకు రివిజన్ ఉండాలి, రిపీటెడ్ రివిజన్ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాబట్టి ఎంతవరకు చదువుతున్నారో చదివిన దాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నించండి. నా పరంగా అయితే నాకు కొంచెం ఒక 2-3 వీక్స్, అంటే నేను మే ఎండ్కల్లా అనుకున్నాను, కుదిరేటట్లేదు. ఒక 2-3 వీక్స్ టైం ఇవ్వండి. 1 మంత్ గ్యాప్ అయితే ఉంటుంది సిలబస్ కంప్లీట్ చేసి మీరు ఎగ్జామ్ రాయడానికి. ఆ టైంలో కూడా మీ వెంట ఉంటాను. ఎంసీక్యూస్ రూపంలో, కరెంట్ అఫైర్స్ రూపంలో ఉంటాను. కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా లాస్ట్ అంటే మేబీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలకు సంబంధించి, ఈ 5-6 నెలలకు సంబంధించి ఒక్కొక్క టాపిక్ వైజ్గా సపరేట్ చేయమని చెప్తున్నాను స్లైడ్స్. వాటిని బట్టి మళ్ళీ ఆ క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఎంసీక్యూస్ కూడా చెప్తానండి ప్యారలల్గా. అది జూన్ 30 కానీ జూలై 1 నుంచి కానీ అది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చదవండి అమ్మ దయచేసి. మొత్తం టైం స్పెండ్ చేయండి బుక్స్ మీద చేయండి. బుక్స్తో ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.